కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అర్థం పర్థం లేని కక్ష పెంచుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏడాది పాలనలో పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష పడిందన్నారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి నోరు తెరవని రేవంత్ రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తికెళ్లినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా కాంగ్రెస్ పాలకులకు చలనం లేదని ఆరోపించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరువు తాండవిస్తే ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరువు పోతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, నిన్న అసెంబ్లీలో కూడా కూలేశ్వరం అంటూ కూడా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, కక్ష పెంచుకున్నారు. దీనికి సంబంధించి సంవత్సరంలోనే అనేక విధాలుగా పరువు తీస్తున్నారంటూ కూడా కేటీఆర్ మాట్లాడిన సందర్భం మనకు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర ఆరోపణలు చేస్తుంది, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాళేశ్వరం కక్ష పెంచుకోవడమే కాకుండా ఆ ప్రాజెక్టు ప్రస్తుతం పట్టించుకోవట్లేదు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డికి గురివేశారు. ఆ ప్రాజెక్టు మిగతా నిధులు కేటాయించి పూర్తి చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వహిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఆ ట్వీట్ లో చెప్తున్నారు. ఇక కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ వాటా గురించి సీఎం రేవంత్ రెడ్డి పల్లెత్తు మాట్లాడడం లేదు. పోతిరెడ్డిపాటి నుంచి వందల టీఎంసీల నీళ్లను ఇటు ఏపీ ప్రభుత్వం తరలిస్తున్నప్పటికీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కూడా కేంద్రం ఆంక్షలు విధించింది. ఆయన వేటిపై కూడా చెల్లడం లేదు. ఇవి అన్నిటిని కూడా పట్టించుకోకుండా కాళేశ్వరంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఆ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కరువు తాండవించింది, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇక ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరువు పోతుంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద చూస్తే నిన్న అసెంబ్లీలో సీఎం మాట్లాడిన మాటలు కావచ్చు, మంత్రులు కాళేశ్వరం పై మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నిటి తీసుకుని కేటీఆర్ ఈ ఎక్స్ లో ఈ విధంగా పోస్ట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఖండిస్తూనే వస్తున్నారు. 1,00,000 ఎకరాలకు తాము సాగునీరు అందించాము కాళేశ్వరంతో అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే కొత్తగా ఆయకట్టుకు అందించినటువంటి సాగునీరు ఎంత అని చెప్పేసి కూడా కొత్త ఆయకట్టు అనేది లేదు కాళేశ్వరం కింద అనేది కాంగ్రెస్ నేతల వాదనగా ఉంది. నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అసలు నల్గొండ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు రాలేదు అని చెప్పేసి సందర్భంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ చర్చకైనా తాము సిద్ధం అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. మొత్తం మీద చూస్తే కాళేశ్వరంపై ఇంకా కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.